టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? పార్టీ జాతీయ కార్యదర్శి పదవికి లోకేష్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖకు వచ్చిన లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఒక పదవిలో 2-3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదని, అది తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ఇది పార్టీ నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. దీంతో టీడీపీలో త్వరలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సీనియర్లతో పాటు యూత్కి కూడా ప్రాధాన్యత ఇచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు ఏ పదవి అప్పగించినా తాను కష్టపడి పనిచేస్తానని, ముఖ్యంగా పార్టీ బలోపేతానికి తాను ఏం చేయాలో చేస్తానన్నారు లోకేష్. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మాత్రం చేయనని కుండబద్దలు కొట్టేశారు. ఇక తాను ఇప్పటికే 3 సార్లు నేషనల్ జనరల్ సెక్రటరీ పదవిలో కొనసాగానని, ఆ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటే ఆ పోస్టు ఎవరికనేది పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి ఈసారి ఎవరికి దక్కుతుంది? సీనియర్లకు ఇస్తారా, లేక యూత్కి ప్రయారిటీ ఇస్తారా అనే దానిపై టీడీపీలో చర్చ మొదలైపోయింది. ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ పార్టీకి సంబంధించి ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి బాలకృష్ణకిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కాస్తో కూస్తో యాక్టివ్గా ఉంది బాలయ్య ఒక్కరే. ఆయనకు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. మరోవైపు లోకేష్ సతీమణి బాలయ్య బాబు కుమార్తె బ్రాహ్మణికి కూడా ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థను చూసుకుంటూనే పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా అండగా నిలిచారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరగడంతో అప్పుడే ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు కూడా ఆమె పార్టీ తరపున ప్రచారం చేశారు. మంగళగిరిలో లోకేష్ గెలుపులో కీ రోల్ పోషించారామె. ఈ నేపథ్యంలోనే తాత ఎన్టీఆర్ నుంచి ఇటు లోకేష్ వరకు రాజకీయ కుటుంబ నేపథ్యమే ఉండడంతో బ్రాహ్మణి పాలిటిక్స్లో చక్రం తిప్పడం ఖాయమంటున్నారు. ఇక లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్కు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అలా చేస్తే యూత్కు మంచి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందన్నది కొందరు నేతల మాట. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్న మాట అయితే వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బాలయ్యకు మహారాజయోగం నడుస్తోందని, ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇటు సినిమాలు, అటు షోలు, యాడ్స్లో దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ఇటీవలే డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆయన్ను పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలో రాజకీయంగానూ కీలక పదవి దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన హిందూపురం నుంచి 3 సార్లు విజయం సాధించారు. సినీ కెరీర్ 50 ఏళ్ల మైలురాయిని దాటేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయంగా మరింత కలిసొచ్చేలా ఉందని అంటున్నారు. ఇక త్వరలో టీడీపీలో మార్పులు చేర్పులు ఉంటాయని పొలిట్ బ్యూరో నుంచి జాతీయ కార్యవర్గం వరకు ఎన్నో కీలక సంచలన నిర్ణయాలుంటాయని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా బాలయ్యను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే టాక్ నడుస్తోంది. బాలయ్య పొలిట్ బ్యూరో మెంబర్గా చాలా కాలం నుంచి ఉన్నారు. ఈసారి ఆయన్ను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో బాలయ్య తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నారు. 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో తప్పకుండా పాల్గొంటున్నారు. అంతేకాదు పార్టీకి విధేయుడిగా కూడా ఉంటున్నారు. ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఆయన ఎప్పుడూ కోరింది లేదు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అలాగే తెలంగాణలో కూడా టీడీపీకి పునర్వైభవం కోసం చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత విపక్షం వైపు పొలిటికల్ స్పేస్ ఉందని, దాన్ని తాము ఎంతో కొంత తీసుకోవాలని టీడీపీ చూస్తోందని అంటున్నారు. దాంతో బాలయ్య సేవలను అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉపయోగించుకోవాలనుకుంటున్నారన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికీ 3 సార్లు చేసిన నారా లోకేష్ తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో బాలకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించడానికి టీడీపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. దాంతో మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.